వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి ఇంటర్మీడియట్ బోర్డు వారు మనకి ఫిజిక్స్ పేపర్స్ అంటే న్యూ సిలబస్ అనుగుణంగా మనకి ఎన్సీఆర్టీ సిలబస్కి అనుగుణంగా మోడల్ పేపర్స్ అంటే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది కొత్త సిలబస్ ఇచ్చారండి, రిలీజ్ చేశారు. దానికి సంబంధించి క్వశ్చన్ పేపర్ అండి ఇది. రెండు 2026లో మార్చిలో జరిగే ఎగ్జామ్స్కి సంబంధించిన ఫిజిక్స్ పేపర్ అండి ఇది. ఐపీఈ మార్చికి సంబంధించి 2026. మనకేమో 9 మార్క్ క్వశ్చన్స్ 9 ఉంటాయండి. 1 మార్క్ క్వశ్చన్స్ 9 ఉంటాయి. అలాగే 2 మార్క్స్ 14 ఉంటాయండి, మొత్తం 28. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అండి. ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి 2 పేపర్లు రిలీజ్ చేశారు. దానికి సంబంధించి పేపర్ అండి ఇది. మొత్తం మనకి 85 మార్క్స్కి ఉంటుంది ఎగ్జామ్. అంటే 15 మార్క్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 15 మార్క్స్ మన ప్రాక్టికల్స్ సెకండ్ ఇయర్లో జరుగుతాయండి. ప్రాక్టికల్కి సంబంధించి సిలబస్ కూడా మనం మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో అప్లోడ్ చేసాం. 2027లో జరిగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇది ఫిజిక్స్ పేపర్ అండి. నైన్ 1 మార్క్ క్వశ్చన్స్, అలాగే 14 2 మార్క్స్ క్వశ్చన్స్ అండి. సెక్షన్ సిలో మనకి 4 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో చాయిస్ ఉంటుందండి. సెక్షన్ డిలో మనకి 2 8 మార్క్స్ క్వశ్చన్స్ రాయాలి. అంటే 3 క్వశ్చన్స్కి మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మనకి పేపర్ 2 అండి ఇది. మనకి 85 మార్క్స్కి మోడల్ క్వశ్చన్ పేపర్ 2. సెక్షన్ ఏలో 9 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 14 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయండి. సెక్షన్ ఏ, సెక్షన్ బి మనకి చాయిస్ ఉండదు. సెక్షన్ సి మనకి చాయిస్ ఉంటుందండి. 12 క్వశ్చన్లో మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి.
సెక్షన్ సిలో అండి. మోడల్ పేపర్ 2 అండి. ఇది ఫిజిక్స్కి సంబంధించి జూనియర్ ఇంటర్ న్యూ సిలబస్.